స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. చీఫ్ హోదాలో నియోజకవర్గంలో మొదటిసారి అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి శనివారం పండుగ వాతావరణంలో సంబరాల స్వాగతం లభించింది. గుంటూరు నుంచి వినుకొండ వచ్చిన జీవికి నర్సరాపేట బైపాస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం వినుకొండ నియోజకవర్గ స్వాగత ద్వారం శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద అడుగడుగున ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ క్రియల సాయంతో జీవికి గజమాలలు వేసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఓపెన్ టాప్ కార్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు జీవి ఆంజనేయులు. శావల్యాపురం స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినుకొండ శివస్తూపం సెంటర్లో బహిరంగ సభ, గంగినేని ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గం నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైనమిక్ పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ ఆ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మాచర్ల నియోజకవర్గం రాక్షసుల పాలన నుండి మరి జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సోదరులు, ఆత్మీయ సోదరులు బ్రహ్మానంద రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలా. మాచర్ల పులిబిడ్డ, పల్నాడి పులిబిడ్డ మన బ్రహ్మానంద రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేయబోతున్నారు. అలాగే గత 20 సంవత్సరాల నుండి నరసరావుపేట గెలవలేదు డాక్టర్ అరవింద్ బాబు గారు కష్టపడి మరి పార్టీని గెలిపించారు. ప్రజలందరూ కూడా అరవింద్ బాబు గారిని అభిమానంతో గెలిపించారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అలాగే 5 మండలాల నుండి వచ్చినటువంటి, టౌన్ నుండి వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది ఈ చీఫ్ విప్, అలాగే మంత్రి హోదా, కేబినెట్ మంత్రి హోదా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది నా ఒక్కడికి కాదు ఈ గుర్తింపు, మన వినుకొండ ప్రజలకి, పల్నాడు జిల్లా ప్రజలందరినీ గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారి చీఫ్ విప్ ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో 10 సంవత్సరాలు తెలుగుగా అవకాశం నాకు ఇచ్చారు. అలాగే సమైక్య గుంటూరు జిల్లాతో పాటు మళ్ళీ పల్నాడు జిల్లాకి నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అన్ని సీట్లు గెలిచినందుకు నాకు సంతోషంగా ఉంది. అందరూ భారీ మెజారిటీతో గెలిచారు. ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే నా లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి ఆ బాటలో మేము ముందుకెళ్తాం. అది సాధించడమే మా ముందున్నటువంటి లక్ష్యం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ సమిష్టిగా కష్టపడతాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు మాకు తోడు, అలాగే జిల్లా మంత్రి రవికుమార్ గారు ఉన్నారు. తప్పనిసరిగా బాధ్యతగా కష్టపడతాం. ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. నన్ను 3వ సారి గెలిపించినటువంటి వినుకొండ ప్రజలకి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జన్మంతా కష్టపడ్డా ఇక్కడ ప్రజల రుణం నేను తీర్చుకోలేను. అయినా నా శక్తి వంచన లేకుండా నాకు చంద్రబాబు గారు ఇచ్చిన బాధ్యతలు, అలాగే చీఫ్ విప్ గా, ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతగా కష్టపడి చేస్తా. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్టు చేస్తానని మనవి చేస్తున్నా. అలాగే నన్ను ఎంతో నమ్మకంతో 30,000 పైన మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. నా మీద పెట్టినటువంటి నమ్మకం పెట్టుకొని ఈ వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుకొండ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతో పాటు వినుకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాని
అభివృద్ధి చేసే మరి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులందరితో కలిసి పనిచేసి ఎమ్మెల్యేలు మేమందరం టీమ్ గా పనిచేసి తప్పనిసరిగా పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. వరకు పుడిసీలు సాధించేదానికి కృషి చేస్తామని మనం చేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ బిగించి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటాం. అంతేకాదు గోదావరి పెన్నా నది అనుసంధానం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పనిసరిగా సాధ్యపడుతుంది. గోదావరి నీళ్లు సాగర్ కుడికాలువకి కలుపుతాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి నీళ్లతో రెండో పంట పండించుకుంటాం. రానున్న 3-4 సంవత్సరాల్లోనే జరుగుతుంది. సాగర్ కుడికాల ద్వారా మీకు నీళ్లు అందించి మీ రుణం తీర్చుకుంటామని సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి ముందుకెళ్తూ బీజేపీ, జనసేన అలాగే తెలుగుదేశం అందరి సమిష్టిగా కలిపి ముందుకు తీసుకెళ్తూ సమిష్టి అభివృద్ధి సాధిస్తామని ఈరోజు ఎంతో అభిమానంతో ఎంతో దూరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.